సార్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్. నా బ్రాంచ్ వచ్చేసి ఈసీఈ. ఇప్పుడు నా పర్సెంటేజ్ 70% ఉంది. నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ బీటెక్ త్రూ ఎంబీఏ బాగుంటుందా? ఒకవేళ బాగుంటే ఎంబీఏలో ఏ స్ట్రీమ్ నాకు సెట్ అవుతుంది చెప్పగలరా? బీటెక్ ప్లస్ ఎంబీఏ ఈజ్ ఏ డెడ్లీ కాంబినేషన్. ఓకే. జేఎన్టీయూలో మేము 5-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ పెట్టాం. ఒక 4 years బ్యాకే పెట్టాం. ఇప్పుడు ఈ రోజున కపిల్ సిబాల్ గారు ఆల్ ఓవర్ ఇండియా ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టాలి అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు మొన్న. అంటే బీటెక్ ప్లస్ ఎంబీఏ 5 years కోర్స్. సో బీటెక్ మీరు చేసిన తర్వాత ఇప్పుడు ఆ 5-year కోర్సులో మీరు ఎలాగూ ఎంటర్ కాలేరు, వదిలేసేయండి. బట్ బీటెక్ ప్లస్ ఎంబీఏ, బీటెక్ మీరు 70% ఉంది కనుక నా సజెషన్ ఏంటంటే 1 year బ్రేక్ తీసుకుని ఈ ఐఐఎం వాటి మీద ఫోకస్ చేయండి. ఐఐఎం తర్వాత మీకు ఈవెన్ ఐఎస్బి, జిమాట్ రాయండి. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో ఎంటర్ కావడం ప్రయత్నించండి. సో అది రాకపోతే ఇంకో సంవత్సరం తీసుకోండి, నో ప్రాబ్లం. అండ్ జాబ్లోకి వెళ్ళిపోండి. ఓకే. అంతేగాని ఇమ్మీడియట్గా ఎంబీఏ చేసుకుని మీరు చేసుకున్నట్లయితే అంత ఎక్కువ వాల్యూ ఎడిషన్ ఉంటుంది మీకు. 70% మీకు ఉంది అంటే ఐ ఫైండ్ సమ్ టైప్ ఆఫ్ బ్రిలియన్స్ ఇన్ యూ. సో బ్రిలియంట్ పీపుల్ షుడ్ థింక్ ఆఫ్ టోటలీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్. ఓకేనండి. ఆంజనేయులు గారు రెడీగా ఉన్నారు. హలో. హలో మేడం. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. మేడం మార్నింగ్ అండి. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను జేఎన్టీయూ నుంచి, హైదరాబాద్ నుంచి. 2009 పాస్ అవుట్ అండి. నేను అప్పటి నుంచి ప్రైవేట్ గా బిజినెస్ అంటే ఎంటర్ప్రీనర్ అనమాట. మీరు క్యాంపస్ స్టూడెంటా? లేదండి నల్లమల్ల రెడ్డి ఇంజనీరింగ్ నుంచి చేశాను. వెరీ గుడ్. ఓకే. సో అప్పటి నుంచి నేను రైల్వే కాంట్రాక్టింగ్ బిజినెస్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశానండి, 4 ఎంబీఏ ఫ్రెండ్స్ కలిసి. కంగ్రాచులేషన్స్. సో ఫర్దర్ గా ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఏదైనా ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా డిప్లొమా కోర్సులు చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు యూజింగ్ బిజినెస్ పర్పస్ యూజ్ అయ్యేది. మీరు కోర్సులు పెట్టుకోకండి, 2-3 రోజులు ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీలాంటి వాళ్ళ కోసమే జేఎన్టీ కూడా ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని చేస్తుంటుంది. అటువంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంటర్నేషనల్ బిజినెస్, మా దగ్గర జేఎన్టీలో ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్స్ ఉంది మా దగ్గర. అది 2 years కోర్స్. అంటే ఎంటర్ప్రీనియర్స్కి ఈ కోర్సులు అవసరమా లేదా అనేది ఇంకో క్వశ్చన్ ఉంది అసలు. యాక్చువల్గా ఎంటర్ప్రీనియర్స్కి ఈ కోర్సెస్ చాలా వరకు ఉపయోగపడతాయి. లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ కాకుండా ఒక షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్, మేబీ 3 days ప్రోగ్రామ్, మేబీ 1 week ప్రోగ్రామ్. అయితే సార్ నేను రీసెంట్ గా భద్రకా కాలేజ్ లో కనుక్కుంటాను కూడా, వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే అది ఇండస్ట్రియల్ బిజినెస్ లా అని కూడా ఇంకోటి ఉంటుంది, అది కూడా బాగుంటుంది అని చెప్పారు. చాలా కోర్సులు చాలా బాగుంటాయండి. బాగాలేకపోతే మేము వాటిని ఆఫర్ చేయం కదా. మీకు ఏది కావాలో అది తీసుకోవాలి, మీకు ఏది ఉపయోగపడుతుందో అది తీసుకోవాలి మీరు. సో మీరు ఈ 2 day ప్రోగ్రామ్, 3 day ప్రోగ్రామ్స్, మ్యాక్సిమం 5 day ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో మీకు కావాల్సిన వివరాలన్నీ పొందుపరచడం జరుగుతుంది. సో ఆ కోర్సెస్ మీరు చేసుకోవచ్చు. అంతేగాని ఫుల్ టైం ప్రోగ్రామ్ మీరు పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతింటుంది. నేను చెప్పేది అది ముఖ్యంగా. మీ ఆపర్చునిటీ కాస్ట్ అంటాం దీన్ని. నేను బిజినెస్లో ఉంటే నాకు కొన్ని లక్షలు వస్తాయి, ఆ లక్షలు నేను ఇక్కడ మరి చదువుకుంటే నాకు ఆ లక్షలు వస్తున్నాయా, దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం అనమాట. సో మీరు ఈ వీకెండ్ ప్రోగ్రామ్స్ మీరు జేఎన్టీయూ కానీ వేరే యూనివర్సిటీస్ కానీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ మీరు అటెండ్. మల్లేష్ గారు రెడీగా ఉన్నారండి. హలో. హలో మేడం. గుడ్ మార్నింగ్ అండి మల్లేష్ గారు. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ యాక్చువల్ గా నేను ఎంకామ్ కంప్లీట్ అయిపోయింది, 10 years టీచింగ్ లో ఉన్నాను. అయితే ఎంబీఏ కాలేజ్ సైడ్ వెళ్ళాలంటే ఎంబీఏ అడుగుతున్నారు. నేను నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంబీఏ 2 years ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ చేసుకున్నా. చేస్తారా టీచింగ్ లో లేదా అని నా డౌట్ సార్. ఫుల్ టైమా పార్ట్ టైమా? అది డిస్టెన్స్ మోడ్ సార్. డిస్టెన్స్ మోడ్ లో 2 year ప్రోగ్రామ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే సార్. ఒక మాట, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు అప్రూవ్ చేసినట్టు ప్రోగ్రామ్ అయితే మీరు చేయండి, అది మీరు కనుక్కోండి కొంచెం. ఆ ప్రోగ్రామ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే మన ఏఐసిటీ లాగా అది కూడా ఒక అపెక్స్ బాడీ అనమాట. అన్ని యూనివర్సిటీస్ ఆ రూల్స్ ప్రకారం ఫాలో కావాలి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ప్రోగ్రామ్ అయితే మీరు టీచింగ్లో కూడా రావచ్చు, పిహెచ్డి కూడా చేయొచ్చు. ఓకే. సో మహేష్ గారు లైన్లో రెడీగా ఉన్నారండి. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే నా గ్రాడ్యుయేట్ అయిపోయింది. అయితే నా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగలేదు సార్ నాది. అయితే నేను డిస్టెన్స్ ఎంబీఏ చేస్తే బాగుంటుందా? ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్ అయిపోయింది, 1 year గ్యాప్ వచ్చింది అంతే. 1 year గ్యాప్ వచ్చి మీరు జాబ్ చేస్తున్నారు ఎక్కడన్నా? మహేంద్ర సత్యంలో బీపీఓ సెక్టర్లో చేస్తున్నాం. వెరీ గుడ్. మీరు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ప్రోగ్రామ్ ఇస్తుంది. ఎక్కడ సార్? డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంబీఏ ఇస్తారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.
ignau.ac.in వాళ్ళ వెబ్సైట్ కూడా. మీరు దాంట్లో మీకు పిహెచ్డి మన ఎంబీఏ ప్రోగ్రామ్ ఈజ్ ఆఫర్డ్. మీరు అది చేయొచ్చు. చెప్పండి. హలో.